నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మహాత్మా జ్యోతిరావు ఫులే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ మహాత్మా జ్యోతిరావు ఫులే స్త్రీల విద్య కోసం ఎనలేని కృషి చేశారని కొనియాడిన జాయింట్ కలెక్టర్ తిరుమలలో ఘనంగా ఏప్రిల్ 11, 12వ తేదీల్లో శ్రీ తుంబుర తీర్థ ముక్కోటి ఈ తీర్థానికి విశేషంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విస్తృత ఏర్పాట్లు చేపట్టిన టీటీడీ ఆకతాయిల ఆట కట్టించిన తిరుపతి జిల్లా పోలీసులు అర్ధరాత్రి గస్తీపై ప్రత్యేక దృష్టి పెట్టి నగర వ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు అర్ధరాత్రి దాటిన తర్వాత షాపు తెరిచి ఉన్న వారిపై చర్యలు. వార్తల్లోని వివరాలు మహాత్మా జ్యోతిరావు ఫులే స్త్రీల విద్య కోసం ఎనలేని కృషి చేశారని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తెలిపారు. శుక్రవారం ఉదయం జ్యోతిరావు ఫులే 199వ జయంతి సందర్భంగా తిరుపతి బాలాజీ కాలనీలో సర్కిల్ నందు ఏర్పాటు చేసిన జ్యోతిరావు ఫులే విగ్రహానికి జిల్లా జాయింట్ కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహాత్మా జ్యోతిరావు ఫులే శుభ జయంతిలో మనం ఇక్కడ పుష్పాంజలి ఇచ్చాము. అది కాకుండా మనం 10:30కి కలెక్టరేట్లో కూడా ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఈ మంచి అవసరంలో మనం ఈరోజు 600 బీసీ కాపు మరియు ఈడబ్ల్యూఎస్ బెనిఫిషియరీస్కి 14,31,00,000 మెగా చెక్ కూడా ఇస్తున్నాము. అందరికీ మహాత్మా గారు ద్వారా చూపించిన కొత్త మార్గదర్శనం ఇచ్చి మన ఆ టైంలో ఉన్న వ్యవస్థ ఎలా మార్చాలి, కొత్త బాలిక స్కూల్ ఏర్పాటు చేయడం కానీ కొత్త కాస్ట్ వ్యవస్థలో ఎలా ఏమేమి దుర్వ్యవస్థ ఉన్నాయి ఆ టైంలో అది ఎలా మార్చేసి ఒక కొత్త మార్క్ చూపించారు. ఇది కూడా అందరితో ఈరోజు మాట్లాడడం జరిగింది దాని మీద, మరియు అది ఎలా ఇంకా అవేర్నెస్ పెంచాలి దాని గురించి అది కూడా అందరూ కాస్ట్ లీడర్స్తో అందరూ వచ్చిన లీడర్స్తో దాని గురించి కూడా మాట్లాడడం జరిగింది. థ్యాంక్ యూ. మహాత్మా జ్యోతిరావు ఫులే జయంతి సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఈ రోజు తన క్యాంపు కార్యాలయం నందు మహాత్మా జ్యోతిరావు ఫులే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మహాత్మా ఫులే ఏప్రిల్ 11, 1827న మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జన్మించారని తెలిపారు. మహాత్మా జ్యోతిరావు ఫులే సంఘ సంస్కర్త, కుల వ్యతిరేక కార్యకర్త, ఆలోచన పరుడు మరియు రచయిత జ్యోతిరావు ఫులే అన్నారు. అతను విద్య మరియు వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, అంటరానితనం మరియు కుల వ్యవస్థ నిర్మూలనకు కృషి చేసినట్టు తెలిపారు. 1848లో తన భార్య సావిత్రిబాయి ఫులేతో కలిసి పూణేలో బాలికల కోసం పాఠశాలను ప్రారంభించిన మొదటి వ్యక్తి. ఇది భారతదేశంలోని మహిళా విద్యకు విప్లవాత్మక అడుగని తెలిపారు. ఆడ శిశువుల హత్యలకు వ్యతిరేకంగా తన గళాన్ని వినిపించారని, సామాజిక న్యాయం కోసం పోరాడిన విజేతగా, అసంఖ్యాక ప్రజలకు ఆశాజనకంగా మరియు సామాజిక సమానత్వం, మహిళా సాధికారిత మరియు విద్యను పెంపొందించడం కోసం అవిశ్రాంతంగా కృషి చేశారని జిల్లా ఎస్పీ కొనియాడారు. అప్పట్లో నీటి ఎద్దడిని అధిగమించేందుకు, నీటి సంక్షోభం పరిష్కారానికి ఉద్యమాలు చేసిన గొప్ప ఆలోచనాపరుడు జ్యోతిరావు ఫులే అని అన్నారు. దోపిడీకి గురైన కులాల వ్యక్తులకు సమాన హక్కులు సాధించడం సమాజ లక్ష్యంగా జ్యోతిరావు ఫులే తన అనుచరులతో కలిసి సత్య శోధకుల సంఘం లేదా సత్య శోధక్ సమాజ్ని స్థాపించి నవ భారతావని నిర్మాణానికి విశేష కృషి చేశారని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు, డిఎస్పీ చంద్రశేఖర్, ఆర్ఐలు రమణారెడ్డి, రమణ, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిఆర్ఓ నరసింహులతో కలిసి తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ జ్యోతిరావు ఫులే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ 1827 ఏప్రిల్ 11వ తేదీన మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జన్మించి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారని తెలిపారు. స్త్రీలకు విద్య అవసరాన్ని గుర్తించి ఆ దిశగా ఎనలేని సేవలు చేసిన మహామనిషి జ్యోతిరావు ఫులే అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈరోజు ఘనంగా జ్యోతిరావు ఫులే 199వ జయంతి కార్యక్రమంను అధికారికంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఆనాటి సామాజిక పరిస్థితుల నేపథ్యంలో సాంఘిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన మహోన్నత వ్యక్తి ఆయన అన్నారు. భారతదేశ చరిత్రలో సామాజిక సంస్కరణలకు జ్యోతిరావు ఫులే ఆద్యుడని, నాంది, కర్త అని తెలిపారు. 1848వ సంవత్సరంలో మహిళల విద్య కొరకు ఒక ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేశారని తెలిపారు. సత్య శోధక్ సమాజంను ఏర్పాటు చేసి సమాజంలో అణగారిన వర్గాలు కూడా ఇతర అభివృద్ధి చెందిన వర్గాలతో సమానంగా అభివృద్ధి చెందాలని, అందరి సమానత్వం కోసం కృషి చేశారని తెలిపారు. అదేవిధంగా జిల్లాలో 600 మందికి బీసీ, కాపు, ఈడబ్ల్యూఎస్ వర్గాల లబ్ధిదారులకు 14.318 కోట్ల రుణాల చెక్కును లబ్ధిదారులకు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం అనంతరం జాయింట్ కలెక్టర్
జిల్లాలో 600 మంది లబ్ధిదారులకు వివిధ స్వయం ఉపాధి పథకాల కింద రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన 14.318 కోట్ల రుణాల చెక్కును లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజేంద్ర కుమార్ రెడ్డి, బీసీ కార్పొరేషన్ ఈవో బాబురెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, మన్నకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ సిఆర్ రాజన్, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సదాశివం తదితర అధికారులు పాల్గొన్నారు. ఆయనే ఒక మహానేత, ఒక సమాజ్ సుధారకుడు మరియు ఒక గురువు. 1827లో జన్మించి ఆయన చాలా కష్టం చూశారు. ఆ టైంలో ఉన్న పరిస్థితిలో అసమతులు, జాతీయ వ్యవస్థ, స్త్రీలకు అందరికీ దుర్వర్తనిని మరియు చాలా ఇబ్బంది ఉన్నాయి. ఇది ఉన్నప్పుడు కూడా ఆయనే భార్య గారితో కలిసి మొదటి బాలికా పాఠశాల ఏర్పాటు చేశారు. అది కాకుండా జ్యోతిబా ఫూలే గారు సత్యశోధక సమాజ్ కింద ఒక సంఘం ప్రారంభించి అందరూ ఎలా కలిసి ఉండాలి, అందరికీ సమానత ఉండాలి, దీనికోసం చాలా ఎక్కువ పని చేశారు. ఇది మన కోసం, మన అందరి కోసం చాలామంది పిల్లలు కూడా వచ్చారు ఈరోజు. ఇది ఒక ప్రేరణ. ఆయన చెప్పిన సందేశం ఈరోజు కూడా చాలా ప్రసక్తి కలిగింది. ఇది మళ్ళీ ఆయన చెప్పిన అన్ని మాట, ఆయన మర్యాద, సమానత మళ్ళీ ఇంకొకసారి గుర్తుపెట్టుకోవాలి. అది మనం ప్రభుత్వం కింద మన బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, బీసీ కార్పొరేషన్ ద్వారా మరియు అన్ని డిపార్ట్మెంట్స్ ద్వారా మనం మళ్ళీ గుర్తు పెట్టుకుంటున్నాము. ఈరోజు కూడా 600 లబ్ధిదారు కోసం 14,31,00,000 డబ్బులు మనం మెగా చెక్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. గౌరవనీయులు సీఎం గారు ఆధారంలో ఇది జరుగుతుంది. అణగారిన వర్గాల ఆశా జ్యోతి, అభ్యుదయవాది, సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పులే చిరస్మరణీయులని బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. మహాత్మా జ్యోతిరావు పులే జయంతిని పురస్కరించుకుని తిరుపతి బాలాజీ కాలనీలోని ఆయన విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మహాత్మా జ్యోతిరావు పులే జయంతిని పురస్కరించుకుని స్థానిక బాలాజీ కాలనీలోని ఆయన విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కులమత భేదాలతో అట్టడుగుతున్న భారతదేశంలో మనుషులంతా ఒక్కటేనని, సమానత్వానికి కృషి చేసిన మొదటి నాయకుడు మహాత్మా జ్యోతిరావు పులే అని గుర్తు చేశారు. సంఘ సంస్కర్తగా, అభ్యుదయవాదిగా సమాజ శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమించారని కొనియాడారు. తన సతీమణి సావిత్రిబాయి పూలేను చదివించి ఆమెను ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్ది ఆమె ద్వారా ఎందరో మహిళలకు విద్య నేర్పించారని పేర్కొన్నారు. జ్యోతిరావు పూలేను స్మరించుకోవటం ప్రతి భారతీయుడి కర్తవ్యమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా సాంస్కృతిక విభాగ కన్వీనర్ గుండాల గోపీనాథ్, బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా మాజీ ఉపాధ్యక్షులు కట్టమంచి చంద్రబాబు యాదవ్, సుబ్రహ్మణ్య యాదవ్, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి మల్లారపు రవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గారి జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పుష్పాలంకరణ చేసి ఘన నివాళి అర్పించాము. సమాజ అభివృద్ధి కోసం ఎంతో పాటుపడినారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారు. ముఖ్యంగా స్త్రీలకు విద్య అవసరమని, స్త్రీలు అన్ని రంగాల్లో ముందుండాలని చాటిన మహనీయుడు మన జ్యోతిరావు పూలే గారు. జ్యోతిరావు పూలే గారు స్త్రీలకు విద్య అవసరమని ముందుగా వారి సతీమణి సావిత్రిబాయి పూలే గారికి విద్య నేర్పి ప్రతి ఒక్కరికి స్త్రీలకు విద్య అవసరమని, స్త్రీలు అన్ని రంగాల్లో ముందుండాలని చాటిన మహనీయుడు మన మహాత్మా జ్యోతిరావు పూలే గారు. జ్యోతిరావు పూలే గారు అంటరానితనాన్ని రూపుమాపేదానికి ఎంతో ప్రయత్నం చేశారు. ఈరోజు స్త్రీలు అన్ని రంగాల్లో ముందుండారంటే దానికి ముఖ్య కారకులు మహనీయుడు జ్యోతిరావు పూలే గారు. జ్యోతిరావు పూలే గారి ఆశయ సాధన కోసం మనందరూ కృషి చేయాలని, స్త్రీలు అన్ని రంగాల్లో ముందుంటేనే మన దేశం నెంబర్ 1గా అభివృద్ధి చెందుతుంది. ఈ జ్యోతిరావు పూలే గారి ఆశయాలను స్ఫూర్తి తీసుకుని మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఈరోజు అన్ని రంగాల్లో స్త్రీలకు ప్రముఖ పాత్ర ఇస్తున్నారు. ఈరోజు జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఆయన ఘన నివాళి భారతీయ జనతా పార్టీ అర్పిస్తున్నారు. తిరుమలలో ఏప్రిల్ 11, 12వ తేదీల్లో శ్రీ తుమ్మూర తీర్థ ముక్కోటి ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ తీర్థానికి విశేషంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఈ మేరకు తుమ్మూర తీర్థానికి ఇవాళ 12వ తేదీల్లో ఉదయం 5 నుంచి 10 గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతిస్తారు.
పాప వినాశనం డ్యాం దగ్గర భక్తులకు అల్పాహారం, అన్న ప్రసాదాలు, తాగునీరు అందిస్తున్నారు. అలాగే ప్రథమ చికిత్స కేంద్రాలు, అంబులెన్స్లు, మందులు, పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంచారు. ఈ తీర్థానికి ఎక్కువ దూరం నడవాల్సి ఉండటంతో 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, గుండె, శ్వాసకోశం సమస్యలు, స్థూలకాయం ఉన్నవారికి అనుమతి లేదన్నారు. భక్తులు వంట సామగ్రి, కర్పూరం, అగ్గిపెట్టెలు తీసుకురాకూడదని టీటీడీ విజ్ఞప్తి చేసింది. పోలీసు శాఖ, అటవీ శాఖ, టీటీడీ విజిలెన్స్ విభాగ సమన్వయంతో పాప వినాశనం నుండి తుమ్మూరు తీర్థం వరకు అక్కడక్కడ భద్రతా సిబ్బందిని ఉంచి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. అంతేకాకుండా తీర్థానికి వెళ్లే మార్గంలో భక్తులకు సూచనలు చేస్తూ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని గోగర్భం డ్యాం సర్కిల్ నుంచి పాప వినాశనం వరకు ఆర్టీసీ బస్సులను మాత్రమే అనుమతిస్తారు. ప్రైవేట్ వాహనాలకు అనుమతి ఉండదు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని సహకరించవలసిందిగా భక్తులకు విజ్ఞప్తి చేసింది టీటీడీ. అందరికీ నమస్కారం. తుమ్మూరు తీర్థ ముక్కోటి మహోత్సవాలకి తిరుమల తిరుపతి దేవస్థానం తరపున చైర్మన్ గారు, గౌరవ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారి ఆదేశాల మేరకు అన్ని విధాలుగా అన్ని రకాల ఏర్పాట్లు భక్తులకి, యాత్రికులకి ఏర్పాటు చేయడమైనది. ముఖ్యంగా ఇక్కడి నుంచి దాదాపు 8-9 కిలోమీటర్ల దూరం ఉండటం వలన వీళ్ళకి ఉదయం నుంచే వీళ్ళకి కాఫీ, టీ, పాలు, అలాగనే పొంగల్, ఉప్మా అండ్ 3 రకాల మనము టిఫిన్లు అవి కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఎన్ని కావాలంటే అన్ని తీసుకోమని చెప్తా ఉన్నాం. ఇప్పటి వరకు కూడా దాదాపు 3000 వరకు మంది వచ్చారు. ఇంకొక 1000 మంది కూడా వస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాము. వీళ్ళకి ముందుగానే మన స్క్రీనింగ్ హెల్త్ అక్కడ వెళ్ళిన తర్వాత, ఎందుకంటే దారి సక్రమంగా ఉండదు, లోయలు అలాగే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి ఎవరు ఇబ్బంది పడకూడదు కాబట్టి చిన్నపిల్లలు అలాగే వృద్ధులు కానీ ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళని మనం పంపించడం లేదు. ఇక్కడ హెల్త్ టీమ్స్ ఉన్నాయి. లోపల కూడా మనకి ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ మూడు చోట్ల పెట్టడం జరిగింది. దాదాపు 4.5 కిలోమీటర్ల వరకు వాటర్ సప్లై మనం టబ్స్ అయి పెట్టి అరేంజ్ చేయడం జరిగింది. మిగతా చోట్ల మనం పెట్టడానికి వాటర్ పైప్ లైన్ కానీ లేకపోవడం వల్ల మనం చేయలేకపోతున్నాం. అయినప్పటికీ కూడా అక్కడ వేరే టబ్బులు పెట్టి అక్కడున్న ఈ వాటర్ ఫాల్ నుంచి బకెట్ తోటి నింపి టబ్బుల్లో నింపేసి అక్కడి నుంచి యాత్రికులు ఇబ్బంది పడకుండా చేయమని చెప్పడం జరిగింది. అలాగనే సమ్మర్ని దృష్టిలో ఉంచుకొని ఓఆర్ఎస్ ప్యాకెట్లు, డీహైడ్రేషన్ చేయడానికి సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయడమైనది. నైట్ స్టే మాత్రము మా దేవస్థానం తరపున మనమైతే కనుక యాత్రికులు ఎవరిని కూడా యాక్సెప్ట్ చేయడం లేదు. ఇంకా ఎక్కువ మంది వస్తారని చెప్పి భక్తులకు ఏ రకమైన ఎటువంటి ఆటంకములు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం తరపున అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. నమస్తే. ప్రజారోగ్య సిబ్బంది అంటే అన్ని డిపార్ట్మెంట్ల నుంచి కూడా దాదాపు అన్ని డిపార్ట్మెంట్ కలిపి 600 మంది వరకు ఉంటారు సార్. విజిలెన్స్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, అన్నప్రసాదం డిపార్ట్మెంటు, అలాగనే పబ్లిక్ హెల్త్, ప్రజారోగ్య శాఖ, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, అలాగనే హెల్త్ డిపార్ట్మెంటు, ఇలాగ అన్ని రకాల శాఖల నుంచి కూడా దాదాపు 600 వరకు మన సిబ్బంది ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు. ఇవాళ రేపు 2 రోజుల పాటు కూడా వాళ్ళు నిర్విరామంగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. అలాగే ముందుగానే వారం రోజుల ముందు నుంచే ప్రజారోగ్య శాఖ నుంచి 10 మంది సిబ్బందిని పంపించి అక్కడ పుష్కరిణి దగ్గర ఎటువంటి అంటే ఇంతకుముందు మనం అది వాడటం లేదు కాబట్టి నాచు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ దారి అవన్నీ కూడా శుభ్రం చేసుకుంటూ అక్కడ కూడా పరిశుభ్రంగా ఉండేలాగా అన్ని ఏర్పాట్లు చేయడానికి వాళ్ళు అక్కడే ఉండేలాగా వాళ్ళు దాదాపు వారం రోజుల నుంచి అక్కడే ఉంటా ఉన్నారు. కాబట్టి కనీస సదుపాయాలకు ఎటువంటి లోపం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉన్నారు టీటీడీ తరఫు నుంచి. నమస్కారం. మహాత్మా జ్యోతిరావు ఫులే 199వ జయంతి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మహతి కళాక్షేత్రంలో ఈ రోజు వేడుకగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా టీడీపీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం తరపున మహాత్మా జ్యోతిరావు ఫులే విగ్రహం దగ్గర వారికి ఘనంగా గజమాలతో సత్కరించి మేళ తాళాలతో ఎస్వి మ్యూజిక్ కాలేజ్ వారి బృందంతో ర్యాలీగా జ్యోతిరావు ఫులే విగ్రహం నుండి కళాక్షేత్రానికి చేరుకోవటం జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ బీసీ ఉద్యోగ సంఘ ప్రధాన కార్యదర్శి గంగరాజ్ కుమార్, అధ్యక్షులు రవీంద్రబాబు, ట్రెజరర్ కామరాజు, రామచంద్ర, గౌరవ అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. మహతి కళాక్షేత్రంలో వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులు జంగా కృష్ణమూర్తి యాదవ్ మరియు శాంతారాం, నరేష్ కుమార్, టీటీడీ బోర్డు మెంబర్లు మరియు ఈ కార్యక్రమంలో విశిష్ట స్పీకర్స్ సత్యనారాయణ, జనరల్ సెక్రటరీ సౌత్ సెంట్రల్ ఓబీసీ అసోసియేషన్ గుంటూరు మరియు యాదగిరి ఐఆర్ఎస్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ విచ్చేసి వారి అమూల్యమైన సందేశాన్ని అందించారు. తదుపరి టీటీడీ బీసీ ఉద్యోగులకు విశిష్ట సేవలు అందించినందుకు బీసీ ఉద్యోగులకు శ్రీవారి అన్నదానం, కళ్యాణకట్ట, పెరుమాల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ వెంకట సుబ్బయ్య, యువరాజు, పరిపాలన భవనం, ట్రాన్స్పోర్ట్, గార్డెన్, ఇంజనీరింగ్ మరియు ఇతర శాఖలలో విశిష్ట సంఘానికి సేవలు అందించిన వారికి సత్కరించడం జరిగింది. మొత్తం 45 మందికి సత్కరించారు.
తదుపరి 50 మంది ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్స్ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడానికి సహకరించినటువంటి కమిటీ మెంబర్స్ కూడా సన్మానం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి దిగ్విజయంగా మా వెల్ఫేర్ డిప్టీ గారి ఆధ్వర్యంలో ఘనంగా జరపబోతున్నాం. ఈరోజు దేశంలో నెలకొన్నటువంటి అనేక రుగ్మతలకి కారణాలను పోరాటం చేసి 200 సంవత్సరాలు మునిపే మహానుభావుడు ప్రజలందరి చేత మహాత్మా అని బిరుదు తెచ్చుకున్నటువంటి గొప్ప మేధావి, సంఘ సంస్కర్త, స్త్రీలకు విద్య ఉండాలని చెప్పి తన భార్యకి చదువు నేర్పించి ఈరోజు స్త్రీలందరూ కూడా మనతో పాటు సమానంగా ఈరోజు చట్టసభలకు కానీ ప్రజల్లో కానీ అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారంటే ఆ మహానుభావుడు చలవేని చెప్పేసి మనం గుర్తు చేసుకుంటూ వారికి ఘనంగా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మేమందరం కూడా ఈరోజు మహతిలో ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. జై బీసీ. ఈనాడు మహాత్మా గారి పూలే గారి జయంతిని తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆధ్వర్యంలో నిర్వహించడం మనకు గర్వకారణం. కాబట్టి ఆ మహానుభావుని గుర్తు చేసుకొని మనమందరం కూడా ఈ దీనిలో పాల్గొని విజయవంతం చేయాలని అందరినీ ఆహ్వానిస్తున్నాం. వెంకటేశయ్య, నా పేరు రాజ్ కుమార్, నేను డైరెక్టర్ టీటీడీ ఎంప్లాయీస్ బ్యాంక్, జనరల్ సెక్రటరీ టీటీడీ బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్. ఈరోజు 198వ మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతిని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కార్యక్రమం మా డిప్యూటీ వెల్ఫేర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా స్పీకర్స్ వాళ్ళ అమూల్యమైన స్పీకర్స్ అందించి టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో బీసీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నతమైన సర్వీసు అందించారో వారికి ప్రత్యేకమైన బహుమానాలు అందించబడుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం దిగ్విజయంగా యాజమాన్యం సహకారంతో ప్రతి సంవత్సరం చేయబడుతుంది. ఓం నమో వెంకటే. మొన్న ఆకతాయిల ఆట కట్టించిన తిరుపతి జిల్లా పోలీసులు తాజాగా నిన్న అర్ధరాత్రి గస్తీపై ప్రత్యేక దృష్టి పెట్టి నగర వ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు చేశారు. నైట్ బిట్ అలిపిరి పోలీస్ స్టేషన్ సిఐ రామకృష్ణ ఆధ్వర్యంలో అర్ధరాత్రి దాటిన తర్వాత షాపు తెరిచి ఉన్న వారిపై చర్యలు చేపట్టారు. అంతేకాకుండా గస్తీలో భాగంగా వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. వాహనాలకు సంబంధించిన పేపర్లను పరిశీలించారు. వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో మద్యం సేవించి అర్ధరాత్రి తిరుగుతున్న వారిని గుర్తించారు. అలాంటి వారికి తనదైన శైలిలో వార్నింగ్లు ఇచ్చారు. మందుబాబులతో పాటు వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఎలాంటి తప్పు చేసినా సహించేది లేదని పోలీసులు మందుబాబులను ఆకతాయిలను హెచ్చరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్. మహాత్మా జ్యోతిరావు పూలే స్త్రీల విద్య కోసం ఎనలేని కృషి చేశారని కొనియాడిన జాయింట్ కలెక్టర్. తిరుమలలో ఘనంగా ఏప్రిల్ 11, 12వ తేదీల్లో శ్రీ తుంబుర తీర్థ ముక్కోటి. ఈ తీర్థానికి విశేషంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విస్తృత ఏర్పాట్లు చేపట్టిన టీటీడీ. ఆకతాయిల ఆట కట్టించిన తిరుపతి జిల్లా పోలీసులు. అర్ధరాత్రి గస్తీపై ప్రత్యేక దృష్టి పెట్టి నగర వ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు. అర్ధరాత్రి దాటిన తర్వాత షాపు తెరిచి ఉన్న వారిపై చర్యలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.